అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. జయ శ్రీరామ్. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను చెప్పినటువంటి అలా పెద్దల దగ్గర నుంచి నేను విని చెప్పినటువంటివి పుస్తక జ్ఞానం ద్వారా, తర్వాత నా చదువు ద్వారా తెలిసినటువంటి విషయాలు అందరికీ చెప్తున్నాను. ఈ విషయాలను పాటిస్తూ అందరూ రిజల్ట్ చాలా చక్కగా వస్తుందని వింటూ ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. అది కూడా మీరు గమనించగలరు. అయితే ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే హై బీపీ. ఈ బీపీ బ్లడ్ ప్రెషర్ మన నరాలలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులు ఉంటాయి మనకి. అవన్నీ కూడా అరిచేతిలో అలాగే అరికాళ్లలో నిక్షిప్తమై ఉంటాయి అన్నమాట. ఇవి లోపల శరీరాన్ని ఆపాద మస్తిష్కం అంటే టోస్ నుంచి కూడా హెడ్ వరకు కూడా అన్ని ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి బ్రెయిన్ కనెక్ట్ అయ్యి అన్ని ఎలా ఉంటాయంటే ఒక పైప్ లైన్స్ లాగా లోపల ఉంటూ ఉంటాయి. అవి తిరిగి వెళ్తున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ ఉన్నప్పుడు అధిక కొవ్వు ఏదైతే ఉందో అది అప్పుడప్పుడు అడ్డుతూ ఉంటుందన్నమాట. దాన్ని క్లియర్ చేసుకోవాలి అంటే ఇంట్లో ఉన్నటువంటి రెండు వస్తువులతో హై బీపీని మీరు ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. మరి పెద్దలు తెలియజేసిన విషయాల్ని మళ్ళీ మీకు తెలియజేసి అందరూ వాడే విధంగా చేసి మన భారతదేశ గొప్పదనం చాటుకుందాము. కేవలం మన ఆయుర్వేదంలోని అలాగే ఇంట్లో దొరికే వస్తువులతోనే ఎటువంటి సమస్యని పరిష్కారం చేసుకుందామని ప్రతిజ్ఞ పూనుదాము. మరి కాబట్టి దీనికి హై బీపీని కంట్రోల్ చేసుకోవాలి అంటే ముందు నేను ఒకటి చెప్పాను, అది అందరూ ఆచరించారు. ఒక ఆయన అయితే నాకు మెయిల్ కూడా పెట్టడం జరిగింది, చక్కగా పనిచేస్తుంది బాబు, ధన్యవాదాలని. మరి కాబట్టి దానికి ఇప్పుడు ఏం చేయాలంటే ఉల్లిపాయ. అందుకే ఇంతకు ముందు ప్రతి మెడిసిన్ లోని ఇంచుమించు మనం ఉల్లిపాయని మాత్రం తప్పకుండా తల్లిలా భావించి వాడుతున్నాము. అంత ఫలితం కూడా ఇస్తుంది. ఒక ఉల్లిపాయని తీసుకోండి, గ్రైండ్ చేసి ముద్ద తీసుకోండి. ఒక మీడియం స్పూన్ ఉంటుంది కదా, దాని నిండా ఉల్లిపాయ ముద్ద తీసుకోండి. తర్వాత అందులో మరొక స్పూన్ తేనె కలపండి. అంతే, మనకి బీపీని కంట్రోల్ చేసే అద్భుతమైన ఔషధం రెడీ అయిపోయింది. దీన్ని మనం వాడడమే తరువాయి. దీన్ని ఎలా వాడాలి అంటే భోజనం చేయడానికి గంట ముందు కరెక్ట్ గా ఈ ఉల్లిపాయ ముద్దలో తేనెని కలుపుకొని ఈ మిశ్రమాన్ని సేవించండి. చక్కగా టేస్టీగా హాయిగా అద్భుతంగా ఉంటుంది. మరి గంట తర్వాత మనం భోజనం చేసేస్తాం కాబట్టి ఈ బ్లడ్ ప్రెషర్ ఏదైతే పంపుతూ ఉందో ప్రెషర్ అనేదాన్ని పూర్తిగా ఆ టెన్షన్ లేకుండా, హైపర్ టెన్షన్ లేకుండా సంపూర్తిగా గుండెని నయం చేసేసి గుండెకు చుట్టూ పట్టి ఉన్న కొవ్వు కణాలను అన్నింటినీ కూడా కరిగించే శక్తి ఉందన్నమాట. దీనికి తప్పకుండా ఆచరించండి. ఎవరైతే హై బీపీతో, అది కూడా మామూలు హై బీపీ కాకుండా దాటిపోతూ ఉంటుందన్నమాట, 200, 300, 400 అంతవరకు చాలా డేంజర్. దాన్ని మనం ఇంట్లోనే ఇదేదో మనం కూరో లేదా పప్పో ఏదో చేసుకున్నట్టు దీన్ని కూడా ఆహారంలో భాగంగా చేసుకుంటే అత్యంత సులువుగా హై బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. హై కొలెస్ట్రాల్ వల్ల వచ్చిన హై బీపీ కూడా ఈ చిన్న చిట్కాతో తప్పకుండా నయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ ప్రదీప్. నన్ను మీరు యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. మన ఛానల్ ఉంది, అది నా ఛానల్ కాదు, మనందరి ఛానల్ ప్రదీప్ వానపల్లి అని ఉంటుంది. మరి అందరూ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వివరాలు తెలియజేయడానికి భగవంతుడి పాదాల సాక్షిగా ప్రయత్నిస్తూ ఉంటాను. మరి ఆయుర్వేదం తెలిసిన పెద్దలందరూ కూడా నాకు సలహాలు ఇవ్వండి, అవి అందరికీ అందజేయడానికి నేను కూడా ప్రయత్నిస్తున్నాను. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ ప్రదీప్. థ్యాంక్ యూ వెరీ మచ్.